BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. 2029లో మళ్లీ అధికారం వస్తుందని జగన్ నిరీక్షణ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణం నుంచే ప్రారంభమైంది. 5 ఏళ్లు నిద్రపోయాం, ఇంకో 5 ఏళ్లు నిద్రపోతే మళ్లీ అధికారంలోకి వచ్చేస్తాం అని జగన్ తన పార్టీ నాయకులకు స్పష్టంగా చెప్పారు. ఈ 5 ఏళ్లు ఆయన తనకు జీవితంలో దక్కని అధికారం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అది వేరే విషయం. దీనితో పాటు జగన్ ఎదురు చూస్తున్న అంశం మరొకటి ఉంది. అది జూలై 8వ తేదీ ఎప్పుడు వస్తుందా అని. జూలై 8 ఏమిటి తేదీకున్న ప్రత్యేకత? ఆ రోజున జగన్ కోర్టుకు హాజరవ్వాల్సిన అవసరం ఉందా, లేదా ఆ రోజున జగన్ ని అరెస్టు చేసే అవకాశం ఏమైనా ఉందా? ఆ రోజుకున్న ప్రత్యేకత ఏమిటన్న ఆలోచన అందరిలో కలగటం సహజం. ఆ రోజుకు ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే అది జగన్ తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి. ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం మొత్తం ఇడుపులపాయలో ఉన్న ఆయన సమాధి దగ్గరకు వెళ్తారు, ఆయనకు నివాళులు అర్పిస్తారు. జగన్ ఆ తేదీ కోసం ఎదురు చూస్తున్నది తన తండ్రికి నివాళులు అర్పించడానికి అనుకోవద్దని మనవి. జగన్ ఎదురు చూస్తున్నది ఆ రోజున తన చెల్లెలు షర్మిలతో తన అనుబంధాన్ని పునరుద్ధరించుకోవాలన్న ఆకాంక్షతో. ఈసారి ఎన్నికలలో జగన్ ఓడిపోవడంలో షర్మిల కూడా తన వంతు పాత్రని పోషించారు. హూ కిల్డ్ బాబాయ్ అనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారు. కడప స్థానం నుంచి తాను గెలవలేకపోయినప్పటికీ జగన్ ఓటమిలో ఆమె తన విజయాన్ని చూసుకున్నారు. ఆ రోజుల్లో జగన్ కోసం ఎంతో శ్రమించిన షర్మిలకి జగన్ కి మధ్య విభేదాలు తలెత్తడానికి ప్రధాన కారణాలు: 1 ఆస్తి, 2 భారతి అన్న విషయం బహిరంగ రహస్యం. షర్మిలతో విభేదాలను పెంచి పెద్ద చేసుకోవటం వల్ల జగనే ఎక్కువ నష్టపోయారు. సొంత తల్లి, చెల్లి జగన్ ని వ్యతిరేకిస్తున్నారన్న పాయింట్ ప్రజల్లోకి బాగా వెళ్లింది. అది కూడా జగన్ అధికారాన్ని కోల్పోవడానికి తన వంతు సహకారాన్ని అందించింది. అంతేకాకుండా కుటుంబంలో పోడ్చలేనంతగా అగాధం పెరిగిపోయింది. దాంతో ఇంట ఓడి రచ్చ ఓడిన పరిస్థితిలో జగన్ పడిపోయారు. షర్మిలతో విభేదాలు పెంచుకోవటం వల్ల జరిగిన నష్టాన్ని అధికారం కోల్పోయిన తర్వాత గానీ జగన్ అర్థం చేసుకోలేకపోయారు. జగన్ వదిలిన బాణం పేరుతో జనంలోకి వెళ్లి పార్టీకి ఉపయోగపడిన షర్మిల ఇప్పుడు జగన్ కే బాణంలా గుచ్చుకుంది. తన చెల్లెలి పవర్ ఏంటో తెలుసుకున్న జగన్ ఇప్పుడు ఆమెతో శత్రుత్వం లేకుండా చూసుకోవాలని భావించారు. తామిద్దరి మధ్య సఖ్యత నెలకొల్పే బాధ్యతను తమ తల్లి విజయమ్మకు అప్పగించారు. అయితే జగన్ తో సఖ్యంగా ఉండటానికి షర్మిల నో చెప్పారు. నేను వైసీపీలోకి రావటం కాదు, జగనే వచ్చి కాంగ్రెస్ పార్టీలో వైసీపీని విలీనం చేసుకోమను అని నిర్మోమాటంగా చెప్పేశారు. దాంతో విజయమ్మ రాయబారం అసంపూర్ణంగా మిగిలింది. అయితే పట్టు వదలని విక్రమార్కుల్లా జగన్ తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. జూలై 8వ తేదీన తాను అనుకున్నది సాధించగలనన్న నమ్మకంలో ఉన్నారు ఆయన. జూలై 8వ తేదీన వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద కుటుంబమంతా కలిసే సందర్భం కుదురుతుంది. ఈ సందర్భాన్ని షర్మిలకు తనకు మధ్య ఏర్పడిన విభేదాలను తొలగించుకోవటానికి మలుచుకోవటానికి జగన్ ఆలోచిస్తున్నారు. ఆ సందర్భంలో షర్మిలకు తనకు మధ్య ఉన్న ఆస్తి వివాదాలు, షర్మిలకు భారతికి మధ్య ఉన్న వదిన ఆడబిడ్డల గొడవలను పరిష్కరించడానికి జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ దిశగా తన తల్లి విజయమ్మను మోటివేట్ చేస్తున్నట్లు సమాచారం. ఆ రోజు జరిగే సమావేశం తర్వాత ఈ అన్నా చెల్లెళ్లు ఇద్దరూ ఒక కొమ్మకు పూచిన పువ్వులం, అనురాగం మనదేలే, ఒక గూటికి చెందిన గువ్వలం, మమకారం మనదేలే అని పాటలు పాడుకుంటారో లేదో వేచి చూడాలి.